నిజామాబాద్ జిల్లాలో గ్రామ సభలు మొదలయ్యాయి. జిల్లాలోని 530 గ్రామాల్లో 4 ప్రతిష్టాత్మక పథకాల కోసం అర్హులను గుర్తిస్తున్నారు అధికారులు. 530 గ్రామాలను 133 క్లస్టర్లుగా, ఓ కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలను 20 క్లస్టర్లుగా విభజించి గ్రామ వార్డు సభలు ప్రారంభించారు. దీంతో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం భూమి లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. జిల్లాలో కొనసాగుతున్న గ్రామ సభలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. 4 ప్రతిష్టాత్మక పథకాలకు అర్హులను గుర్తించేందుకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు మొదలయ్యాయి. ఇవాళ నుంచి ఈ నెల 24 వరకు కూడా ఈ గ్రామాల సభలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ సభలు కొనసాగుతున్నాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. వస్తున్న దరఖాస్తులో చాలా శాతం వరకు కూడా ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువ మంది ఉంటున్నారు. వస్తున్న చాలా మందిలో రైతు భరోసా తక్కువ ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డుల విషయంలో చాలా మంది వచ్చి ఇక్కడికి దరఖాస్తు చేసుకుంటున్నారు. చాలా మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎందుకోసం అప్లై చేసుకున్నారు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా అన్ని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 130 క్లస్టర్లుగా విభజించారు. జిల్లాని 520 గ్రామ పంచాయతీలో క్లస్టర్లుగా విభజించి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిని 20 క్లస్టర్లుగా విభజించి కార్యక్రమాలను అయితే వార్డు సభలు నిర్వహిస్తున్నారు. అమ్మ, ఎన్ని రోజుల నుంచి ఉన్నట్టు రేషన్ కార్డు దేనికోసం దరఖాస్తు చేసుకుంటే? నాకు మ్యారేజ్ అయితే 3 years అయిన తర్వాత మేము ఆడలేం. తర్వాత నుంచి మాకు మ్యారేజ్ అయిన నుంచి రాలేదు రేషన్ కార్డు కోసం. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వచ్చినాం. మొన్న కూడా అప్లై చేసినాం, రాలేదు. మళ్ళీ అప్లై చేయడానికి వచ్చినాం ఇల్లు కోసము, రేషన్ కార్డు కోసం. ప్రజాపాలన దరఖాస్తు ఏమైనా ఇచ్చారా? ఇచ్చిండు, మొన్న వచ్చినాం కదా, అంతకు ముందు వచ్చింది. పేపర్ ఒకటి ఇచ్చిండు మాకు, అది ఉంది. ఇక్కడికి వచ్చినాక ఏమడుగుతున్నారు మీకు అప్లికేషన్ లో? అంటే ఇల్లు ఉందా, రేషన్ కార్డులు ఉన్నాయా అంటే అవన్నీ ఏం లేవని చెప్పినాము, అంతే. మీరు చెప్పండి, దేనికోసం వచ్చారు ఇక్కడికి? ఏం అప్లై చేశారు? కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసము అప్లై చేసినాం. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది, డివైడ్ అయ్యి 3 months అవుతుంది. కానీ మాకు రేషన్ కార్డు లేదనేసి కొత్త రేషన్ కోసం అప్లై చేసినాం. ఇంతకుముందు ప్రజాప్లాన్ దానికి ఇంతకుముందు 4 months అవుతుంది అనుకుంటా అప్లై చేసినాం. ఎట్లా జరుగుతుంది సార్ కార్యక్రమం? అయితే ప్రజాపాలనలో భాగంగా మన ప్రభుత్వము గత డిసెంబర్, జనవరిలో ప్రజాపాలన ప్రోగ్రామ్స్ ప్రతి వార్డు యందు నిర్వహించి ప్రజల నుంచి 6 పథకాలకు గాను అప్లికేషన్స్ సేకరించడం జరిగింది. అట్టి అప్లికేషన్స్ను ఈ వ్యవధిలో సర్వే చేసి అర్హులను, అనర్హులుగా ఈరోజు వార్డు సభ నిర్వహించి కన్వీనరు మరియు ఇందిరమ్మ ఇళ్ళ కమిటీస్ పెట్టినాము, ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో కన్వీనరు, వార్డుకు సంబంధించిన సభ్యుల సమక్షంలో వీటిని చర్చించి అర్హులు, అనర్హులుగా నిశ్చయించాలని చెప్పేసి వార్డు సభలు ఏర్పాటు చేయడం అయింది. మరియు కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ఇంటికి సర్వే రాని వాళ్ళు, ఇంతకుముందు గతంలో అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళు ఈరోజు తెల్ల పేపర్ మీద వాళ్ళ ఆధార్ జిరాక్స్ జతపరిచి వాళ్ళకి కావాల్సిన పథకం యొక్క వివరాలు తెలుపుతూ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డు కోసం మీ సేవలు అప్లై అయినా లేకపోతే ఇక్కడ చేస్తే సరిపోతుందా? ఇక్కడ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు. దాని తర్వాత అడిషన్, డిలీషన్ అసలు లేని వాళ్లకు దరఖాస్తుల గురించి ఈరోజు అప్లికేషన్స్ తీసుకొని వీటిని పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మొత్తం మీద అయితే అధికారులు క్లారిటీతో ఉన్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక్కడే దరఖాస్తు తీసుకుంటాం, గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదనేది అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 4 ప్రభుత్వ కొత్త పథకాలు అయితే ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాని సిద్ధం చేసేందుకు ఇక గ్రామ సభల ద్వారా అర్హుల జాబితా ప్రకటించేందుకు అయితే అధికారులు సిద్ధమై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ సభలు, వార్డు సభలను అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చి దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసమే వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.